రేవంత్ రెడ్డి వర్గంలో మదన్ రెడ్డి ఉన్నాడు. మీరు తిట్టిపిచ్చడం మీన్స్ ప్రజలు అనుకుంటున్న విషయం. మీరేమో బీఆర్ఎస్‌లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే సమయానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సొస్తది. ప్రజలకు అనుగుణంగా మళ్ళీ అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల, నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మనం మారాల్సొస్తది. నేనెప్పుడు కూడా ఎందుకంటే మాది ట్రెడిషనల్‌గా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ అయితానని చెప్పలేదు. పలు సందర్భాల్లో కూడా నేను మాట్లాడిన స విష్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లో గానీ, ప్రజలతో మాట్లాడినప్పుడు గానీ, నేనెప్పుడు కూడా మారను అని చెప్పినాను. కానీ కొన్ని సందర్భాలు అంటే పార్టీకి సంబంధించి నేను ఓడిపోయిన తర్వాత 14 నుంచి 18 వరకు 20 వరకు కూడా నేను చాలా పని చేశాను. ఒక మంత్రిగా చేసి నేను డీసీసీ ప్రెసిడెంట్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికి కూడా నేను పార్టీ శ్రేయస్సుని ఆలోచన చేసుకొని డీసీసీ ప్రెసిడెంట్‌గా తీసుకొని నేను ఎన్నో ఉద్యమాలు చేసినాను. కొట్లాడినాము. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. మా నర్సాపూర్‌లో కూడా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తున్నప్పుడు అక్కడ మా ధర్నా చేసినాము.